ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మిశ్రమ ఫలితం కనపడుతోంది. కుటుంబంలో అనవసరమైనటువంటి చిన్న చిన్న విషయాలకు కూడా అతి ఆవేశం అనర్థదాయకమనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఎన్నడూ కోపం రానటువంటి వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి ఆవేశానికి లోనయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేనా, తమ యొక్క సంతానం యొక్క పురోభివృద్ధి కోసం మీరు ఏదైతే ఖర్చు చేశారో, ధనాన్ని అయితే ఖర్చు చేశారో, అనవసరంగా వృధాగా ఖర్చు చేశామనేటువంటి ఒక భావన రావడం, ఆర్థికపరమైనటువంటి కొన్ని చికాకులు ఏర్పడడం వల్ల వారం యొక్క ఆరంభంలో కొంత ఒక రకమైనటువంటి సంఘర్షణ మాత్రం కనపడుతోంది. కానీ ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి లబ్ధి కానీ, ఉద్యోగపరంగా ఆ పై అధికారుల వల్ల మీకు రావాల్సినటువంటి కొంత లబ్ధి కానీ ఇవన్నీ కూడా చక్కగా మీ దరిచేరేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సంతానం యొక్క వివాహ విషయంలో కూడా మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు సఫలం కావచ్చు. ఇక ఖనిజము, భూములకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి చక్కని అనుకూల ఫలితమే కనపడుతోంది. ఇక ఆర్థికపరమైనటువంటి, ముఖ్యంగా వారాంతంలో ఆర్థికపరమైనటువంటి అనేక సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు. ఒక అమృతహస్తం కూడా మీకు లభించే అవకాశం ఉంది. తొందరపడి మధ్యవర్తిత్వం మాత్రం జరపకూడదని, ఎక్కడా సంతకాలు పెట్టకూడదని చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రం, శనేశ్వర స్తోత్రం యథావిధిగా చేయండి. వీలైతే హనుమాన్ చాలీసా పారాయణం సర్వ విధాలా మిమ్మల్ని రక్షిస్తుంది.